హలో, ఈరోజు మనం క్యారమిల్ సాస్ తయారు చేసుకుంటున్నాం. ఇంట్లో ప్యాన్ కేక్స్ చేసినా లేదా వెనిలా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా క్యారమిల్ సాస్ వేసుకొని తింటూ ఉంటాం కదా. బయట మామూలుగా కొనుక్కొని వస్తాము, కాకపోతే ఇంట్లోనే హ్యాపీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వెరీ వెరీ సింపుల్ రెసిపీ. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ మటుకి సూపర్ హాట్ ఉండాలి. ఫస్ట్ మనం క్యారమిల్ చేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి ఇలా పల్చగా. కొంచెం సైడ్స్ కరగడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కలపాలి. క్యారమిల్ చేసేటప్పుడు ఎప్పుడు ఫుల్గా కలిపితే క్రిస్టలైజ్ అయిపోతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. చేయి మీద పడకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే బాగుంటుంది. స్పాచులా కూడా ఉండాలి. చూడండి, కొంచెం కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ క్యారమిల్ సాస్ని చపాతీ పైన వేసి ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్యాన్ కేక్స్ పైన అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఐస్ క్రీమ్ క్యారమిల్ సాస్ వావ్ కదా. చూడండి, కరుగుతుంది. సో ఇప్పుడు కొంచెం కరిగి తేనె కలర్ వస్తుంది కదా, హనీ కలర్ వచ్చేటప్పుడు కాస్త మిక్స్ చేసేయండి ఇలా. బటర్ స్కాచ్ అయింది అని మనకి ఎలా తెలియాలి అంటే ఆ షుగర్ క్రిస్టల్స్ ఏవి మనకి కనిపించకూడదు, మొత్తం క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, మొత్తం మనకి క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కాస్త బటర్ వేయండి, మిక్స్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. బటర్ అంతా ఇందులో కరిగిపోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఫ్రెష్ క్రీమ్ వేయండి, మిక్స్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇదే క్యారమిల్ సాస్. చల్లగా అయితే క్యారమిల్ సాస్ అయిపోతుంది. కొంచెం కన్సిస్టెన్సీ మీకు కొంచెం థిక్గా ఉందనుకుంటే కనుక కొంచెం మనం వాటర్ యాడ్ చేయొచ్చు. పాలు అయితే యాడ్ చేయకండి. పాలు యాడ్ చేసామనుకో కడలు అయిపోతుంది. కాస్త చల్లగా అయిన తర్వాత చూడండి, క్యారమిల్ సాస్ రెడీ అయిపోయింది. వెనిలా ఐస్ క్రీమ్ మీద వేసుకొని తింటే వావ్ ఉంటుంది. ప్యాన్ కేక్స్ మీద కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.